డీటెయిల్స్ చూస్తే ఇటు వంట నూనెలపై కస్టమ్స్ సుంకం పెంచే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఏపీలో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. పామ్ ఆయిల్, ఇతర ఎడిబుల్ ఆయిల్స్ ధరల్లో పెరుగుదల, కల్తీపై ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో సామాన్య వినియోగదారులపై భారం పడే ఆకస్మిక ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. కృత్రిమ కొరతను సృష్టించి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు కృత్రిమ ఏవైతే తక్కువ చేసి కొరతను సృష్టించే వారిని ఇటు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కూడా తప్పవని వాళ్ళు హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రైట్స్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సడన్ గా నిజంగానే ఇటు రేట్స్ పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే కావాలనే కొంతమంది ఆయిల్ కంపెనీలు, కొంతమంది వ్యాపారులు కుమ్మక్కయ్యి పూర్తి స్థాయిలో కూడా కొల్యూడయ్యి నూనె రేట్లు పెరిగాయని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి కొంతమంది బ్లాక్ మార్కెట్ ని కొనసాగించే ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర తునికల శాఖ కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టాక్ పాయింట్లపై కూడా తనిఖీలు, సోదాలు నిర్వహించి ఇప్పటికే వేలాది సంబంధించిన టన్నుల వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా అధిక రేట్లకు విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి కార్పొరేషన్ కూడా అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తారు.